జక్కయ్య ఎవరండి? జక్కయ్య ఎవరు? సుంకపు గుత్తదారుడు. కానీ ఆయన జీవితం అంతా ఎట్లుంది? అపవిత్రత, పాపం. సుంకపు గుత్తదారుడుగా ఉండి అక్రమముగా దోచుకుంటూ బ్రతుకుతా ఉన్నాడు. చాలా భయంకరమైన స్థితి. ఎవరు జక్కయ్యతో సరిగా మాట్లాడలేదు, జక్కయ్య దగ్గరికి సరిగా రాలేదు. కానీ యేసు ప్రభువారు ఆయన దగ్గరికి వస్తున్నాడని విని తెలుసుకొని ఆయన ఎలా ఉంటాడో, ఆయన ఏం చేస్తాడో చూడాలి అని ఆశపడి పరుగు పరుగున వెళ్ళి ఒక మేడి చెట్టెక్కి ఆయనను చూస్తూ ఉంటుంటే అంత మందిలో కూడా ప్రభువారు ఎవరి దగ్గరికి వచ్చాడు? లేరా ప్రజలు అక్కడ? కానీ జక్కయ్య దగ్గరికి వచ్చి, జక్కయ్య త్వరగా దిగు, నేను నీ ఇంట ఉండవలసి ఉంది అన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటంటే జక్కయ్య తన జీవితాన్ని మార్చుకోవాలనుకున్నాడు. కారణం ఏంటంటే యేసయ్యను చూడాలనుకున్నాడు. కారణం ఏంటి అంటే యేసు ప్రభువుతో నేను చూడాలి, ఆయన ఎలా ఉంటాడో, ఏం చేస్తాడో అన్న ఒక ఆశ ఆయన జీవితంలో పుట్టింది. కాబట్టి ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడండి? తృప్తిపరుస్తాడు. జక్కయ్య దగ్గరికి వచ్చి దిగుమన్నాడు. ఆయన దిగిపోయాడు. జక్కయ్య ఇంటిలో యేసు ప్రభువారు ప్రవేశించగానే జక్కయ్య జీవితం మారిపోయింది. ఆమె హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. ఎంత చెప్పినా తక్కువ. హల్లెలూయా. అప్పటి వరకు జక్కయ్య పాపి, కానీ యేసు ప్రభువారు ఆయన ఇంటిలోకి రాగానే జక్కయ్య అంటున్నాడు, అయ్యా నేను ఫలానా వారి దగ్గర అక్రమంగా దోచుకున్నాను, వారి దగ్గర 5 రూపాయలు తీసుకుంటే నేను వారికి 10 రూపాయలు ఇచ్చేస్తాను, నేను ఫలానా వారి దగ్గర ఈ రీతిలో తీసుకున్నాను, నేను వారికి 2 అంతలు 3 అంతలు 4 అంతలు ఇచ్చేస్తానని ఒప్పుకొని ఏం చేస్తున్నాడు? ఆయన అందరికి ఇచ్చేస్తాడు. వెంటనే ప్రభువారు అన్నాడు, నేడే నీ ఇంటికి చెప్పాలి, నేడే మీ ఇంటికి రక్షణ వచ్చింది. పాపి ఏమయ్యాడు? ఇప్పుడు పరిశుద్ధుడుగా మార్చబడ్డాడు. హల్లెలూయా. అయితే చెప్పాలి హల్లెలూయా. పాపాత్మురాలైన స్త్రీ ఉంది. ఎవరండి? బైబిల్ గ్రంథంలో పాపాత్మురాలైన స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టబడి మోషే ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారం ఈమెను రాళ్లతో కొట్టాలి, చంపాలి అని ఆమెను కొడుతూ పరిగెత్తుకుంటూ యేసు ప్రభువారి దగ్గరికి తీసుకొని వచ్చాడు. తీసుకురాలేదా? ఆయన దగ్గర తీసుకొచ్చి కూర్చున్నబెట్టి మోషే ధర్మశాస్త్రం తప్పు చేసిన వారిని ఏం చేయమన్నది? శిక్షించమన్నది. కాబట్టి తప్పు చేసింది, ఇప్పుడు మేము మీద రాళ్ళు వేసి చంపాలనుకుంటున్నాం అని ప్రభువారిని అడిగితే ప్రభువారు అన్నాడు, కిందికి చూస్తూ ఏదో రాస్తూ మీలో పాపము లేనివాడు మొదట ఆమె మీద రాయి వేయండి అని ఆయన క్రిందికి వంగి ఏదో రాస్తా ఉంటే ఒక్కొక్కడు ఆలోచిస్తున్నాడు, నాలో ఎందుకు లేదు పాపం? బోలెడంతుంది. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. నాలో ఎందుకు లేదు పాపం? బోలెడంతుంది నా దగ్గర. ఒక్కోడు ఆలోచన చేసుకున్నాడు తనను తాను, నేను ఈ పాపం చేశా, ఈ తప్పు చేశా, అయినా నేను బ్రతికే ఉన్నాను. ఒకరు ఈ పాపం నాది, ఆయన దగ్గరికి వెళ్ళకపోతే నేను పక్కకి వెళ్ళిపోతే బాగుంటుందని బయలుదేరిపోయారు. ఆయన రాసి చూస్తే ఆ ఒక్క ఆమెని అక్కడ మిగిలిపోయి ఏడుస్తా ఉంది. హల్లెలూయా. ఎత్తి చెప్పాలి హల్లెలూయా. ఆయన ఎందుక మన చిట్ట అంత ఏముంటదండి? రాసి పెట్టుంటది. నువ్వు ఏం చేస్తున్నావు, ఎలా నడుస్తున్నావు, నీ జీవితం ఏంటి, నీ బ్రతికేంటి, నీ స్థితి ఏంటి, నువ్వు ఎక్కడే కార్యస్తున్నావు. నీ దగ్గర నువ్వు పక్కగా దాయొచ్చేమో, కానీ ఆయన దగ్గర నువ్వు దాయలేవు. ఆయన అలా రాస్తున్నప్పుడు నేను అనుకుంటా బహుశా ఒక్కొక్కరి జీవితం కనబడిందేమో వారికి. వెంటనే వెళ్ళిపోయారు. ఆమె అన్నాడు, అమ్మా నీ మీద ఎవరు రాయి వేయలేదా అంటే, అయ్యా నా మీద ఎవరు కూడా రాయి వేయలేదు అంటే ప్రభువారు అన్నాడు, నేను కూడా నీ మీద రాయి వెళ్ళను, మళ్ళీ వెళ్ళి ఇక ఆ పాపము చేయకు, పరిశుద్ధురాలుగా బ్రతుకు. ఆమేన్ హల్లెలూయా.